జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్. పేరు గరేణ్ మల్లేష్ యాదవ్, మల్లాపూర్ మండలం. ఇవాళ ఈ తిమ్మాపూర్కి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జగిత్యాల జిల్లాలో మన యాదవ్ నేతలను చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఎందులో వెనుకబడిపోయి ఉన్నాం? డబ్బులను లేకపోతే ఆస్తులను వెనుకబడిపోలేదు మన యాదవ్లో. ఇలా కుల సంఘాల పరంగా వెనుకబడిపోయి ఉన్నాం, ఇలా ప్రభుత్వాల పరంగా వెనుకబడిపోయి ఉన్నాం, ఇలా పార్టీల పరంగా వెనుకబడిపోయి ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలల్లో మన యాదవ కులం 2వ స్థానం. ముదిరాజులు మొదటి స్థానంలో ఉన్నారు. మన యాదవులు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానం జనాభాలో. కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ ఇలా పార్టీలలో వస్తలేదు, కుల సంఘాల పరంగా వస్తలేదు, ఇలా ప్రభుత్వాలలో వస్తలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా 24-25 లక్షల దాకా ఉన్నది. జగిత్యాల జిల్లాలో 92,000 పైచీలు జనాభా మన యాదవులకు ఉన్నాం. కానీ మనకంటే మిగతా కులాలన్నీ కూడా తక్కువ జనాభానే ఉన్నది. ఒక ముదిరాజు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తాన్ని మొదలెడితే మిగతా కులాలన్నీ కూడా మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు. వాళ్ళ జిల్లా సంఘాన్ని ఒక ఓటింగ్ ద్వారా పెట్టుకొని ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళ కులాసుల నాయకుల ద్వారా వాళ్ళ సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి వాళ్ళ హక్కులను సాధించుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాలలో ఒక 8 కులాలకు ఇలా గవర్నమెంట్ ఆఫ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థలం ఇచ్చింది. దరూర్ క్యాంప్లో కలెక్టర్ దగ్గర వాళ్ళ సంఘభవనం కట్టడానికి డబ్బులు కూడా నిధులు కూడా గవర్నమెంటే ఇచ్చింది. ఇలా 18 మండలాల్లో జెడ్పీటీసీ అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక మండలానికి మన యాదవ్ టికెట్ ఇచ్చి జెడ్పీటీసీ అవకాశం ఇచ్చింది. ఎంపీపీలు ఉంటాయి మండలాల్లో. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి దాదాపుగా అనుకూలంగా మెజారిటీ సీట్లు వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక 16 గ్రామాలు ఉన్నాయి అనుకున్నాను. ఈ ఇబ్రహీంపట్నం మండలంలో ఒక 9-10 సీట్లు వచ్చిన వాళ్ళకు ఎంపీపీ అవకాశం ఉంటుంది. మరి జిల్లాల, రాష్ట్రంలో, అదేవిధంగా నియోజకవర్గంలో, మన మండలంలో యాదవ్ ఓట్లు బాగున్నాయి. వీళ్ళు ఓట్లు మా పార్టీకి వస్తూ ఉన్నాయి. మరి ఒక ఎంపీటీసీ గెలిచిన వ్యక్తి ఉన్నాడు. ఉదాహరణ జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్.